హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ హార్టీ అగ్రిటాక్స్. మనమైతే ఈరోజు చిత్తూరు డిస్టిక్ విజయపురం మండలం నారపరాజు కండ్రిక విలేజ్లో అయితే ఉన్నాం. మనతో పాటు మనోహర్ అన్న ఉన్నాడు. అన్నని మామిడి తోట గురించి అయితే అడిగైతే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఈ మొక్కలు ఎన్ని ఇయర్స్ అయిందన్న పెట్టి మనకి? ఈ మొక్కలు 20 సంవత్సరాలు అయింది మనం పెట్టి. 20 సంవత్సరాలు అయిందన్న. మనకి ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చినారు? ఇక్కడ తమిళనాడు అనేసి ఆరంభకం దగ్గర మాకు ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల వస్తుంది. ఓకేనా. ఇక్కడ లోకల్ చెట్లు అయితే మనకి ఇంకా రుమాని జవారి అనేది మంచి క్వాలిటీ మాకు చెన్నైలో బాగా అమ్ముతాయి. ఓకేనా. అందుకని ఆరంభకం నర్సరీ తెప్పించుకున్నాం. ఓకేనా. మీరు తెచ్చుకునేటప్పుడు ఒక మొక్క ఎంత పడిందన్న? ఒక మొక్క 100 రూపాయలు పడ్డాయి. ఒక మొక్క 100 రూపాయలు. ఓకేనా. తెచ్చుకున్న తర్వాత గుంత ఏ విధంగా తోపుకుంటారన్న? గుంత వచ్చి మూటికి 3 అయితే తీసుకున్నాము. తీసుకొని మట్లో నుంచి సూపర్ ఫాస్ఫేట్, పశువుల పెంట, కొంచెం వేప చెక్క, ఈ 3 బాగా మిక్స్ చేసుకుని గుంత ఫిల్ చేసుకునేసి చెట్లు నాటుకున్నాం. ఓకే అన్న. 3x3 వేసుకొని పశువుల పెంట, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని మనం మొక్కలను అయితే నాటుకున్నాము. మొక్కకి దూరం ఎంత ఉంటుంది అన్న? మొక్కకి 25 అడుగుల దూరం, అంటే 7.5 మీటర్స్ డిస్టెన్స్ తో పెట్టుకున్నాం. 7.5 మీటర్స్ మొక్కకి అయితే దూరం అయితే కంపల్సరీగా ఇచ్చుకోవాలన్న. దీంట్లో హై డెన్సిటీ ప్లాంటింగ్, లో డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఏందన్న? ఈ హై డెన్సిటీ అంటే మొక్కలు ఎక్కువ పడతాయి, అది సందత పడుతుంది ఎకరాకి. ఓకేనా. మామూలు మేము ఎకరాకి 7.5 అంటే 75 మొక్కలు పడతాయి. ఓకే. సో 5x5 అయితే 155 మొక్కలు పడతాయి. ఓకేనా. అవి వచ్చి మనం చెట్టు పెరిగే కట్ చేసుకుంటూ ఉండాలి, ప్రూనింగ్ చేయాలి. అది పెద్ద సమస్య ఉంది దాంట్లో. అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే 7.5 మీటర్స్ ఇవ్వాలి, లో డెన్సిటీ ప్లాంటింగ్ అంటే 5x5 ఇవ్వాలి. హై డెన్సిటీ అంటే 5x5, లో డెన్సిటీ అంటే 7.5 అట్లా వస్తాయి. సరేనా. ఓకేనా. ఇప్పుడు హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే మనకు 5x5 ఇవ్వాలి, లో డెన్సిటీ అయితే 7.5 × 7.5 ఇస్తే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకేనా. ఇవి చెట్లు నాటుకున్న తర్వాత ఏమేమి చేస్తారన్న తర్వాత? మొత్తం డ్రిప్ ఇరిగేషన్. ఓకేనా. వాటరింగ్ అంతా డ్రిప్ చేసిన తర్వాత వెళ్ళిపోతాయి. 1 సంవత్సరం అయిన తర్వాత ఒక 1/2 kg సూపర్, 1/2 kg యూరియా, 1/2 kg పొటాష్ వేసుకుంటాము. ఇయర్లీ తర్వాత పోతా ఉంటది. ఓకేనా. వేసుకున్న తర్వాత ఒక 4-5 years కి క్రాప్ రావడం స్టార్ట్ అవుతుంది. క్రాప్ వచ్చిన తర్వాత మనం క్రాప్ రావడానికి మనం ఫెర్టిలైజర్ మందు ఇచ్చుకోవాలి, పెస్టిసైడ్స్. ఓకేనా. ఇప్పుడు మనకి మొక్కలు నాటుకున్న తర్వాత ఫర్టిలైజర్ ఏది ఇస్తారు ఫస్ట్? ఫస్ట్ యూరియా, సూపర్, పొటాష్ ఇస్తాం. యూరియా కానీ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇస్తారు. తర్వాత ఎన్ని డేస్ కి మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారన్న? ఇయర్లీ వన్స్ ఇస్తున్నాం మేము. అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి అనేసి మామిడి సీజన్ అయిపోగానే జూన్, జూలై నెలలో వర్షాలు పడంగానే ఇచ్చేస్తాం ఒకసారి. ఓకే అన్న. ఎవ్రీ ఇయర్ కి ఇస్తూనే ఉంటారు? ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటాం. ఓకేనా. దీంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏందన్న? ఇప్పుడు తెగులు కానీ ఇవి ఉంటాయి కదన్న, మేజర్ గా ఏవి ఉంటాయి ప్రాబ్లమ్స్? మ్యాంగో హాపర్స్ అని ఉంటుంది, తేనె బంక అనేసి వస్తుంది. ఓకేనా. మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ మెయిన్ గా మనకి. ఇంకోటి ఏదన్నా ఉంటదన్న? ఇంకేమున్నదంటే లాస్ట్ లో ఈ పిందుల మీద ఇవి వస్తాయి, తామర పురుగులు. ఓకేనా. వస్తాయి, ఇవన్నీ వచ్చి ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఓకే. మనకి ఈ తేనె బంక్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమేమి యూజ్ చేస్తుంటారు అన్న? తేనె బంక్ని కంట్రోల్ చేయాలంటే మామూలుగా ఇంకా వేప నూనె కొట్టుకోవాలి. దాంతో పాటుగా ఇప్పుడు మన కెమికల్స్ లో అయితే ఇమిడాక్లోరిఫైడ్ ఉంది. ఓకేనా. అదొకటి కొట్టుకోవచ్చును, పనిచేస్తుంది. ఓకేనా. దాంతో పాటు వేప నూనె మిక్స్ చేసుకుంటే బాగా పనిచేస్తుంది. ఓకేనా. మనకి తేనె మంచి పురుగుని ఏ విధంగా కంట్రోల్ చేస్తారన్న? అంటే దాని మీద పండు మీద ఉంటది కదా? అవును, పూత మీదనే ఉంటుంది. అది ఆకులంతా నల్లగా కారుస్తూ ఉంటది, బంక్ లాగా, తేనె బంక్ లాగా కారుస్తూ ఉంటది. మొత్తం బ్లాక్ అయిపోతుంది చెట్టు కూడా. ఈల్డ్ మొత్తం తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. వాటి వల్ల ఏమన్నా ఈల్డింగ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఫుల్ గా? చెట్లు ఏం లేకుండా వెళ్ళిపోతుంది. ఎంత % అనేది మనకి ఈల్డ్ అనేది తగ్గుతుంది అన్న అవి ఉండడం వల్ల? 50 to 60% తగ్గిపోతుంది. 50 to 60% తోట గమనించకుండా వదిలేసినామంటే అసలు 90% ఏం లేకుండా చేసేస్తుంది. ఓకే అన్న. కాయ ఉండదు మా చెట్లలో, అంతలాగా స్ప్రెడ్ అయిపోతుంది. మేజర్ ప్రాబ్లమ్స్ తామర పురుగు, తేనె మంచు పురుగు, తేనె బంక పురుగు, ఇవి ఎక్కువ అంటారు. ఓకేనా. ఇవి మనకి నాటిన తర్వాత ఎన్ని రోజులకి మనకి హార్వెస్టింగ్ అనేది వస్తుంది అన్న? చెట్లు 4 సంవత్సరాల తర్వాత కాపు వస్తాయి. వచ్చిన తర్వాత ఒక ఎకరాకి ఒక 5 టన్నులు 4 టన్నులు అట్లా స్టార్ట్ అవుతాయి. 5 టన్నుల నుంచి 4 టన్నులు 5 టన్నులు వస్తాయి. 4 నుంచి 5 టన్నులు వస్తుంది అన్న స్టార్టింగ్ లో.
ఓకే అన్న. బాగా 20 years అట్లా అయిపోయిందంటే చెట్టుకి ఒక 8 టన్నుల నుంచి 10 టన్నుల దాకా కాస్తుంది. మేనేజ్మెంట్ బాగుంటుంది. ఓకే ఓకే అన్న. 8 నుంచి 10 టన్నుల దాకా వస్తుంది అన్న. ఇప్పుడు మనకి మార్కెటింగ్లో టన్ను ఎంత అవుతుందన్న? మార్కెటింగ్ అంటే టన్ను 4,000 నుంచి 15,000 దాకా అమ్ముతాయి. ఓకే ఓకే అన్న. ఇప్పుడైతే 4,000 ఉంది. 4,000 నుంచి 15,000. కాపు ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది, ఒక సంవత్సరం తక్కువ వస్తుంది. ఓకే అన్న. సో తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ రేట్లు అమ్ముతాయి, కాపు ఎక్కువైందంటే రేట్ తక్కువ వస్తుంది. ఓకే ఓకే అన్న. ప్రీవియస్గా మార్కెటింగ్ ప్రైస్ హైలో ఎంత ఉంటుంది అన్న? గరిష్టంగా ఎంత ఉంటుంది అన్న దీనికి? గరిష్టంగా అంటే మాకు ఇక్కడ చెన్నై మార్కెట్ బాగా దగ్గర కాబట్టి ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది. బాగా ఈ బంగినపల్లి రకాలు ఉన్నాయి కదా, బంగినపల్లి అనేసి జవారి ప్లస్ ఈ సువర్ణరేఖ చందూర ఉంది, ఇవంతా హిమాయత్ ఉంది, ఇవంతా వచ్చి ఒక 50 to 70 వరకు అమ్ముతాయి. బాగా పర్ కేజీ 50 రూపీస్ అన్న. 50 నుంచి 70 వరకు ఆ మధ్యలో ఉంటుంది. బాగా ఏప్రిల్ మే నెలలో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మంచి రేట్లు అమ్ముతాయి. ఓకే ఓకే అన్న. ఇప్పుడు 1 ఎకర్కి ఎన్ని టన్నులు వస్తుంది అన్న ఇది మామిడి? మామిడి ఎకర కంటే 4 నుంచి ఒక 8 టన్నులు దాకా వస్తాయి. 4 నుంచి 8 టన్నులు. మనకి ఫైనల్గా అన్న మనం 1 ఎకర్కి ఎంత పెట్టుబడి పెట్టుకుంటాము, ఎంత దిగుబడి వస్తుంది అది ఒకసారి చెప్తారన్నా? ఎకరాకి పెట్టుబడి అంటే ఒక 20,000 అవుతుంది. 1 ఇయర్కి? 1 ఇయర్కి 20,000 పెట్టుబడి అవుతుంది. ఇంక మార్కెట్ని బట్టి మనకి ఆదాయాలు ఉంటాయి. దాని నుంచి ఒక సంవత్సరం అయితే ఏం లేకుండా వెళ్ళిపోతాయి. గత సంవత్సరం అయితే మామిడికి అమ్మనే లేదు, ఇంకా డబ్బులు కూడా రావాలి, పరిస్థితులు ఉంటాయి. బాగా అమ్మితే వస్తాయి ఒక 40,000-50,000 దాకా ఎకరాకి మీద వస్తాయి. ఓకే ఓకే. అంటే మార్కెట్ ఉంటే కన్ఫామ్ గా 40,000 నుంచి 50,000 కన్ఫామ్ గా వస్తుంది. మార్కెట్ లేకపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది రైతుకి. ఓకేనా. ఇది మనకి మార్కెట్ ఎక్కడ వరకు ఉంటుంది అన్న? ఎక్కడ ఉంటుంది ఇది ఫ్యాక్టరీ? కృష్ణగిరిలో ఉంది మనది, తమిళనాడు అయితే. అక్కడ మీకు ఓన్లీ తోతాపూరి ఉంటుంది ఫ్యాక్టరీ. అంతా టేబుల్ వెరైటీ అంతా వచ్చి బంగినపల్లి హిమాయత్ అంతా టేబుల్ వెరైటీ మార్కెటింగ్ వెళ్ళిపోతాయి, చెన్నై అట్లా. ఓకే ఓకేనా. ఫ్యాక్టరీ అంటే కృష్ణగిరి దగ్గర ఉంది. అంటే మనకి చెన్నైకి లేదంటే ఇక్కడ కృష్ణగిరికి ఈ మామిడికాయలు అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఓకే ఓకే అన్న. ఇంకా లోకల్ మార్కెట్ అంటే ఇంకా ఇక్కడ వేలూరు ఉంది, వేలూరులో కూడా బాగా అమ్ముతాయి. ఓకే అన్న. ఇంకా ఆంధ్ర సైడ్ అంటే ఇంకా పుత్తూరు తిరుపతి అట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే ఓకే అన్న. ఇది లోకల్ మార్కెట్ వాళ్ళు కూడా తీసుకుంటుంటారు. వచ్చే మామిడి తోటలు కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారు, గంపలలో వచ్చి కొనుక్కొని వెళ్తా ఉంటారు, ఆటోలు తీసుకెళ్ళి వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకేనా. ఫైనల్గా మనకి ఈ మామిడి తోటని వేస్తే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అన్న? ఇప్పుడు ఎవరన్నా వేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మామిడి మెయింటెనెన్స్ బాగా చేయగలిగి చేస్తే ఆదాయమే. ఎంత తక్కువ రేట్లు అమ్మినా కానీ మనకి మంచి క్వాలిటీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మామిడికాయలలో. ఓకేనా. క్వాలిటీ అనేది లేకపోతే ఇప్పుడు ఎవరు కొనడం లేదు. టేబుల్ వెరైటీ అంటే మా గుజ్జు పరిశ్రమలో కూడా ఇప్పుడు ఆ క్వాలిటీ ఉంటేనే కొనడం. తేనె బంక్ వచ్చి కాయల మీద సార్లు నల్లమచ్చ చేసినాయంటే ఎవరు కొనడం లేదు. అమ్మడం ఎత్తి మనం బయట పోయాల్సిందే. క్వాలిటీ బాగుంటే బాగా మెయింటైన్ చేయగలిగితే మంచి ఆదాయాలు ఉంటాయి. అంటే మనం పెట్టిన తర్వాత వదిలేకుండా దాన్ని బాగా మెయింటైన్ చేస్తూ మంచి క్వాలిటీ తీసుకుంటే దానికి మార్కెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటారు మీరు. మంచి రైతు కూడా మంచి లాభం అయితే వస్తుంది, నష్టం రాకుండా. ఓకేనా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనోహర్ అన్నతో అయితే మాట్లాడినా. ఈ మామిడి పెట్టుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత క్వాలిటీ ఫ్రూట్స్ తెప్పించుకున్నాం అనుకో మార్కెటింగ్ కూడా చాలా బాగుంటుంది, మనకి లాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనము మామిడి చెట్లు పెట్టేసి వదిలేసామనుకో మనకి నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువలన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న రైతుల్ని ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యి తర్వాత ఈ మామిడిని పెట్టుకోండి, చాలా లాభాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మరో వీడియో అయితే కలుసుకుందాం. నమస్తే.